ఫ్రెండ్స్, ఎవరైతే రిమోట్ జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో, వాళ్ళకి ఇంకొక మంచి ఆపర్చునిటీతో నేను ఈరోజు మీకు ఈ వీడియో చేస్తున్నాను. యాంబర్ కంపెనీలో ఒక అమేజింగ్ ఆపర్చునిటీ అనేది వచ్చిందనమాట. ఆపరేషన్స్ అసోసియేటివ్ రోల్ అనమాట. ఆపరేషన్స్ అసోసియేట్ యూకే రీజన్. ఈ రోల్‌కి అప్లై చేయడానికి వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. ఈ వీడియోలో నేను కంప్లీట్‌గా జాబ్ డీటెయిల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఎలిజిబిలిటీ అండ్ హైరింగ్ ప్రాసెస్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఈ రోల్ కెరీర్‌ని ఎవరైతే ఎలివేట్ చేయడానికి చూస్తున్నారో వాళ్ళకిది పర్ఫెక్ట్ ఛాన్స్. ఓకేనా? సో, ఫస్ట్ కంపెనీ ఏంటి అంటే యాంబర్ అనేది ఇట్స్ ఏ లీడింగ్ స్టూడెంట్ హౌసింగ్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. ఇది మొత్తం నేను చదివి మీకు షార్ట్‌గా చెప్తున్నాను గైస్. స్టూడెంట్‌కి ఇది హాజల్ ఫ్రీ అకామిడేషన్స్ అండ్ సొల్యూషన్స్ ఇవ్వడంలో ఇది స్పెషలైజేషన్ చేసింది. లైక్ ఏంటంటే వరల్డ్ వైడ్‌గా 80 మిలియన్ ప్లస్ స్టూడెంట్స్‌కి ఇది సర్వీసెస్ ఇస్తుంది. దాంతో పాటు 1,000,000 ప్లస్ స్టూడెంట్స్‌కి హౌసింగ్ యూనిట్స్ అక్రాస్ 6 కంట్రీస్‌లో వీళ్ళు లిస్ట్ చేశారనమాట ఇక్కడ. అండ్ కంపెనీ ర్యాపిడ్‌గా గ్రో అవుతుంది. అండ్ $1 బిలియన్ టార్గెట్ అనేది బుకింగ్ వాల్యూ 2024కి. సో, ఈ బుకింగ్ వాల్యూ అనేది అచీవ్ చేయడానికి వాళ్ళు ఏం చేశారు? అండ్ యాంబర్ రీసెంట్‌లీ నేను లింక్డ్ఇన్‌లో కూడా చూసాను. ఇట్స్ ట్రూ గైస్. ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో వాళ్ళు కరెక్ట్‌గా ఉందనమాట. మొత్తం చూసాను నేను. $18.5 మిలియన్ ఫండింగ్ అనేది వీళ్ళు గాజా క్యాపిటల్, దీనికి గాజా అనేది క్యాపిటల్ అనమాట. సో, వాళ్ళు ఇన్వెస్ట్ చేశారనమాట. ఓకేనా? అండ్ ఈ ప్లాట్‌ఫార్మ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి స్ట్రెస్ ఫ్రీ హౌసింగ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడానికి ఆహ్, కరెక్ట్‌గా ఇది వర్క్ చేస్తుంది. ఓకేనా? అండ్ జాబ్ డీటెయిల్స్ వచ్చేసి కంప్లీట్‌గా రోల్ ఆపరేషన్స్ అసోసియేట్ యూకే రీజన్ అని మెన్షన్ చేశారిక్కడ. కంప్లీట్ ఫుల్లీ రిమోట్ పొజిషన్. ఓకేనా? వర్క్ ఫ్రమ్ హోమ్. 6-7 ఎల్‌పిఏ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు ప్యాకేజ్ అనేది. సో, ఫిక్స్‌డ్ అండ్ పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. 6-7 లాక్స్ పర్ యానమ్. ఓకే. అండ్ యూకే షిఫ్ట్ ఇది. సో, అందుకే వాళ్ళిక్కడ పెట్టారు. 5.5 డేస్ పర్ వీక్ మీరు వర్క్ చేయాలనమాట. ఎక్కడైనా 5 డేస్ ఉంటది. వీళ్ళు 5.5 డేస్ పర్ వీక్ పెట్టారు. మాక్సిమం యూకే షిఫ్ట్‌లో 5.5 డేసే ఉంటుంది. లైక్ ఇలాగే ఉంటుందనమాట. సో, ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు 0-2 మెన్షన్ చేశారు. అంటే ఫ్రెషర్స్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అప్ టు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని వరకు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ రెస్పాన్సిబిలిటీస్ మెయిన్‌గా ఏంటంటే లీడ్ కన్వర్షన్ అంటే ఏంటంటే ఇన్‌బౌండ్ లీడ్స్‌ని ప్రొయాక్టివ్‌గా ఎంగేజ్ చేయాలి మీరు. గైడెన్స్ చేయాలి. అండ్ బుకింగ్స్ అనేవి ఉంటాయి. వాటిని మీరు కన్ఫర్మ్ చేయాల్సుంటుంది. అండ్ కస్టమర్ ఇంటరాక్షన్ దీనికేంటంటే మీనింగ్ స్టూడెంట్స్‌కి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. వాటిని మీరు అండర్‌స్టాండ్ చేసుకొని పర్సనలైజ్డ్‌గా అకామిడేషన్ అండ్ రికమెండేషన్స్ మీరివ్వడము. అలాంటిది ఉంటుందనమాట ఇంటరాక్షన్ కస్టమర్‌తో. మార్కెట్ ఎక్స్‌పర్టైజ్ అంటే స్టూడెంట్ హౌసింగ్ ఆప్షన్స్ ఉంటాయి. వాటికి ప్రైసింగ్ ఉంటుంది. లొకేషన్స్‌లో వాటిని మీరు ఎక్స్‌పర్ట్‌గా డెవలప్ చేయాల్సుంటుంది. ఫాలో అప్ చేయాలి. దేంట్లో అయినా సరే ఇది కామన్ అనమాట. ఫాలో అప్ అనేది పొటెన్షియల్ క్లయింట్స్‌తో టైమ్‌లో మీరు ఇన్ టైమ్‌లో ఫాలో అప్స్ చేయడము, క్లోజర్ ఎన్ష్యూర్ అనేది మీరు చేయాల్సుంటుంది. అండ్ కొలాబరేషన్, మార్కెటింగ్ అండ్ సప్లై టీమ్స్‌తో మీరు వర్క్ చేయాల్సుంటుంది. అండ్ బుకింగ్ ప్రాసెస్ అనేది మీరు ఆప్టిమైజ్ చేయాలి. అండ్ డేటా మేనేజ్‌మెంట్, సీఆర్ఎం సిస్టమ్‌లో కస్టమర్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. అండ్ బుకింగ్స్ కూడా ఉంటాయి. వాటిని మీరు యాక్యురేట్‌గా రికార్డ్ చేయాలి. అండ్ టార్గెట్ అచీవ్‌మెంట్ ఇది కూడా మీకు సేల్స్ టార్గెట్స్ గానీ, అండ్ పర్ఫార్మెన్స్ బెంచ్ మార్క్స్ గానీ వీటిని ఎలా మీట్ అవ్వాలి, వాటిని ఎలా ఎక్సీడ్ చేయాలి అనేది కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ట్రైనింగ్‌లో. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి గ్రాడ్యుయేట్ విత్ అట్‌లీస్ట్ 60% ఇన్ అకాడమిక్స్. వీళ్ళు ఇక్కడ ఇది మెన్షన్ చేశారు పర్సెంటేజ్ అనేది. మీరు 60% కంటే ఎక్కువే ఉండాలి మీ అకాడమిక్స్ అనేవి. సో, ఎక్సెప్షనల్ అండ్ స్కిల్స్ ఉన్నాయి కొన్ని. స్కిల్స్ ఏంటంటే ఎక్సెప్షనల్ వర్బల్ అండ్ వ్రిటెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్. అండ్ స్ట్రాంగ్‌గా యాక్టివ్ లిజనింగ్ అనేది స్ట్రాంగ్ ఉండాలి మీకు. ప్రొఫిషియన్సీ ఇన్ టైమ్ మేనేజ్‌మెంట్ అండ్ ఆర్గనైజేషన్‌లో మీరు ప్రొఫిషియంట్ అయి ఉండాలి. ఆబ్జెక్ట్ హ్యాండ్లింగ్ చేయడము అండ్ నెగోషియేషన్ అండ్ క్లోజింగ్ వీటిల్లో స్కిల్స్ అనేవి మీకు వాళ్ళకి రిక్వైర్మెంట్ అన్నమాట. మీ రెజ్యూమ్‌లో ఇవి మెన్షన్ చేయండి. లైక్ ఆబ్జెక్ట్ హ్యాండ్లింగ్, నెగోషియేషన్ అండ్ క్లోజింగ్.
మీ రెజ్యూమ్‌లో ఇవి మెన్షన్ చేస్తే ఈజీగా మీకు షార్ట్ లిస్ట్ అవుతుంది. అండ్ సీఆర్ఎం టూల్స్‌లో ఏదన్నా మీకు తెలిసిన సీఆర్ఎం టూల్స్‌లో మీకేదన్నా వేరే న్యూ సాఫ్ట్‌వేర్ లైక్ సీఆర్ఎం సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి కదా! వాటిలో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే కనుక అది ఇంకా బెటర్ అని వాళ్ళంటున్నారు. లేకపోయినా కూడా నో ఇష్యూ. ప్రయర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ టెలి సేల్స్‌లో గాని, రియల్ ఎస్టేట్ కానీ, హాస్పిటాలిటీ ఆర్ కస్టమర్ సర్వీస్ ఈస్ ప్రిఫర్డ్ బట్ నాట్ మ్యాండేటరీ అని కూడా వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారిక్కడ. ఓకేనా? అండ్ ఇంకా ఇది గ్లోబల్‌గా ఉంటుందనమాట ఈ వర్క్ అనేది. డైరెక్ట్‌లీ మీ చేసే వర్క్ ఇంపాక్ట్ అనేది స్టూడెంట్స్ మీద ఉంటుంది. వాళ్ళు ఎవరైతే అబ్రాడ్‌లో చదువుకుంటూ లైక్ లీవ్ చేస్తారో వాళ్ళకి మీకు డైరెక్ట్‌గా మీరు చేసే వర్క్ అనేది వాళ్ళ మీద ఇంపాక్ట్ అయ్యి ఉంటుందనమాట. అండ్ హైరింగ్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది కదా! అక్కడ క్లిక్ చేసి మీరు ప్రాసెస్ చేయొచ్చు. ఈ కెరీర్ పేజ్ డైరెక్ట్ యాంబర్‌ది. ఇక్కడ అప్లై చేయండి అండ్ క్లిక్ చేశాక రెజ్యూమ్ అనేది సబ్మిట్ చేయండి. మీకు ఇనీషియల్‌గా స్క్రీనింగ్ ఉంటుంది. హెచ్ఆర్ టీమ్ నుంచి స్క్రీనింగ్ కాల్ అనేది ఉంటుంది. లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవి ఎవాల్యుయేట్ చేస్తారు వాళ్ళు. తర్వాత అసెస్మెంట్ ఉంటుంది. మీకు మెయిల్ చేస్తారు. ఆబ్జెక్ట్ హ్యాండ్లింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ నెగోషియేషన్ మీద వాళ్ళు ఫోకస్ చేసి మీకు అసెస్మెంట్ అనేది సెండ్ చేస్తారు. ఫైనల్‌గా ఇంటర్వ్యూ అనేది ఉంటుందనమాట. అసెస్మెంట్‌లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. దాంట్లో మీకు సేల్స్ టార్గెట్స్ గురించి కానీ, వాటి మీద మీకు డిస్కస్ చేస్తారు. ఫైనల్‌గా ఆఫర్ లెటర్ అనేది వాళ్ళు మీకు ఫైనల్ సెలక్షన్ తర్వాత ఆఫర్ లెటర్ అనేది ఇష్యూ చేస్తారు. ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందనమాట దాని తర్వాత. ఓకేనా? దీంట్లో మీకు అసెస్మెంట్ సపోర్ట్ గానీ, ఇంటర్వ్యూ సపోర్ట్ గానీ ఏదన్నా కావాలి అంటే కనుక నాకు పింగ్ చేయొచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా అండ్ డిస్క్రిప్షన్‌లో ఇంకా మోర్ వర్క్ ఫ్రమ్ హోమ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. యాంబర్‌లో ఆపరేషన్స్ అసోసియేట్ రోల్ ఇది. ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఫ్రెషర్స్‌కి అండ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి కూడా అప్ టు 2 ఇయర్స్. రిమోట్‌గా ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. మిస్ అవ్వద్దు. అప్లై చేయండి. వీడియోలో చెప్పిన హైరింగ్ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. అండ్ మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.